అల్లుడు అశ్వత్థామ, మామ కృపాచార్య, రాత్రి వేళ పాండవుల కుటీరంలోకి దూరి చంపేద్దామనుకుంటున్నామంట. నిజమా? అవును. ఇదేనా నేను నీకు నేర్పిన యుద్ధ రీతి? ఇదేనా మీ నాన్న నేర్పిన ధర్మం? ధర్మం గురించి ఉపదేశించడానికి నేనే దొరికానా మామ? సమస్త రాజకం చూస్తుండగా ఆ పాంచాల రాజసుతుడు నా తండ్రి శిరస్సు ఖండించినప్పుడు ఏమైంది ఈ ధర్మం? అంతిమ ధ్యానంలో ఉన్న భూరిశ్రవుని సాత్యకి వధించినప్పుడు, వీరుడైన కర్ణుని అర్జునుడు అన్యాయంగా చంపినప్పుడు, సాక్షాత్తు విష్ణుమూర్తి అవతారమైన శ్రీకృష్ణుడు భీమసేనుని పురికొలిపి గదాయుద్ధంలో ధర్మాన్ని మరిచి రాజు తొడలు నుగ్గు నుగ్గు చేసినప్పుడు ఏమైంది ఈ ధర్మం? వాళ్ళకి లేని ధర్మం మనకా? అందుకే కోపంతో గుండె మండిపోతుంది మామ. ధర్మానికి ప్రతిరూపమైన ధర్మరాజుతో అశ్వత్థామ చచ్చాడని అబద్ధం ఆడించి వీరాది వీరుడైన నా తండ్రిని ఆయుధం విడిచిపెట్టేలా చేసి నలుగురు చూస్తూ ఉండగా, పశువుని వధించినట్టు వధించిన ఆ దుష్టుడు సజీవుడై ఉండగా నేను ఎలా తలెత్తుకొని తిరగలను మామా? కనుక ముందు వాణ్ణి చిత్రవధ చేసి వాడితో కూడిన వాళ్ళందరినీ ఈ చేతులతో నరికి నా తండ్రికి రక్తాభిషేకం చేస్తే గాని ఈ క్రోధాగ్ని చల్లారదు.